జేజేరెల్లి రెల్లి కులాల ఐక్యత వర్ధిల్లాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో మెజార్టీతో గెలుపొందినటువంటి ప్రతి నియోజకవర్గ శాసనసభ్యులకు మరి ఆ పార్టీలో గెలుపొందిన ప్రతి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి ప్రత్యేకమైనటువంటి అభినందనలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన రాజమహేంద్రవరంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి రాజమహేంద్రవరంలో 71,404 ఓట్ల మెజార్టీతో అఖండ విజయాన్ని సాధించినటువంటి మన రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు మాన్యశ్రీ గౌరవనీయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మా రాజమహేంద్రవరం నియోజకవర్గం తరపున, అలాగే 15వ వార్డు తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరియు ఈ ఎన్డీఏ కూటమిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి సంపూర్ణమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ప్రకటించి మా రెల్లి పిలుపునకు ఈ రెల్లి కులాలు వారందరూ కూడా వారి వారి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఈ కూటమి అభ్యర్థులకు సహకరించినటువంటి మా రెల్లి కులాల వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి గెలుపొందినటువంటి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరి వారి వారి నియోజకవర్గాల్లో కూడా మా యొక్క రెల్లిలు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్ల ద్వారా ఆ యొక్క శాసనసభ్యులను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెల్లి కులాల వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. వీటిలో రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు రెల్లి, జై రెల్లి, జై భీమ్, జై ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ప్రజాప్రతినిధులందరికీ రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి మీకు అందరికీ తెలుసు 2018 నవంబర్ 5వ తేదీన కాకినాడ పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుల ఇరుగతుల పైన, ఢిల్లీలో ఒక జీవన విధానం పైన మరి మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగింది. ఆ సమావేశంలో మా ఢిల్లీలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మా ఢిల్లీలో ఒక కష్టాలు, మా ఢిల్లీలో ఏ రకంగా యువశక్తులు అవుతున్నారో ఎంతో ఆవేదనతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని తెలియజేయగానే అది వెంటనే అమ్మ ఈ రోజు నుండి మీ రెల్లికి నేను అండగా ఉంటాను, మీ రెల్లి కులాన్ని నేను చేతున్నాను అనేసి ప్రకటించే సంగతి మీ అందరికీ తెలుసు. మరి అటువంటి నాయకుడు ఈరోజు మన ఉమ్మడి ప్రభుత్వంలో
ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మా ఢిల్లీకి అంతా అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుందని మేము అంతా ఆశిస్తూ ఉన్నాం. మా పెళ్లికుల మిత్రులకి రాష్ట్ర నాయకులు మన్యశ్రీ నీల వెంకటేశ్వరరావు గారికి, రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, గ్రామ, తండా ప్రాంతాలకు తిరిగి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని, మనం గత ప్రభుత్వంలో ఎంతో నష్టపోయామని 29 పథకాలు ఎస్సీ పథకాలు తీసేయడం జరిగిందని, అదేవిధంగా ఎస్సీల పట్ల ఎంతో ద్రోహిగా ప్రవర్తించి మనకి రావాల్సిన పథకాలన్నీ రద్దు చేసి ప్రభుత్వం మన జీవితాలతో ఆటలాడుకుందని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రెల్లీల పట్ల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన హామీలని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నాయకులు నీల వెంకటేశ్వరరావు గారు ప్రతి ప్రాంతానికి వెళ్ళి అభ్యర్థన కోరారు. మనవి చేసి దీనంగా ప్రార్థించి వాళ్ళందరికీ డిమాండ్ చేయకుండా మన స్థితిగతులను వారి దృష్టి తీసుకెళ్లి ఎన్డీఏ ప్రభుత్వానికి ఘన విజయం రాష్ట్రంలో రావాలని చెప్పి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మా మన్నని మన్నించి ప్రతి ప్రాంతంలోని ప్రతి రెల్లి కులస్తులు సహాయ సహకారాలు అందించి ఘన విజయాన్ని ఈరోజు ఎన్డీఏ పార్టీకి అందించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా లెజెండ్ కింగ్ లీడర్ ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు మాకు ఎప్పుడు కూడా అంతగా ఉంటారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారు చౌదరి గారు, కందుల దుర్గేష్ గారు మాకు ఎంతో ఆప్యాయంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని, ఎంపీగా ఈరోజు మా అన్న ముద్దుల బిడ్డ పురంధేశ్వరి గారు మా రాజమండ్రి ఎంపీగా ఎన్నికవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఢిల్లీ అభివృద్ధికి పాటుపడతారని చెప్పి ఈ విధంగా